నాకు ఒక్కోసారి రోజా గారిని చూస్తుంటే జాలేస్తుంటుందండి. ఎందుకంటే ఆవిడ మాట తీరు గాని, ఆవిడ కింద నుంచి పైకొచ్చిన విధానం గాని, ఇవన్నీ తలుచుకున్నప్పుడు 'నడమంత్రపు సిరి' లేదా 'చెడి బతకటం' లేదా 'కోకాపేట ఆంటీ' మీరు చూసారో లేదో ఒక సినిమాలో 'ఝాన్సీ'. ఝాన్సీ గారు సూపర్‌గా యాక్ట్ చేస్తారు ఆ క్యారెక్టర్‌లో. నాకు రోజా గారిని చూస్తే 'కోకాపేట ఆంటీయే' గుర్తొస్తుంటది ఆ క్యారెక్టర్. ఎందుకంటే సడెన్‌గా డబ్బులొస్తే ఆ రిచ్ అని చెప్పి ఆ బిల్డప్ ఇచ్చుకోవడం కోసం మనం రిచ్ మనలాంటి రిచ్ అన్నమాట ఎక్కువ వాడుతూ ఆ హడావుడి ఆ పల్లెటూరు హడావుడి చూపిస్తూ ఉంటుంది ఆ సినిమాలో ఆ ఝాన్సీ గారు. నాకు ఈవిని చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి. నోటికి ఏదొస్తుంది ఎంతొస్తే అంత, ఏ అబద్ధం పడితే ఆ అబద్ధం, ఎవరి మీద పడితే ఆవిడ మీద మాడుతుంది. ఇప్పుడు మాడుతుంటే ఈవిడి పాపభీతి అనుకుంటా, ఇన్ని అబద్ధాలు చెప్తుంది కదా, ఇన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాను, ఎంత అక్రమ సంపాదన సంపాదించేసుకుంటున్నాను, దేవుడు నన్ను ఏమైనా శిక్షించేస్తాడేమో అని వారానికి ఒకసారి తిరుమల తిరుపతి వెళ్ళిపోతూ ఉంటుందట. వారానికి ఒకసారి వెళ్ళి ఆవిడ వస్తూ ఆవిడ నడక చూడండి, ఏదో బై బర్త్ మిర్జాపూర్ మహారాణి, ఒక రాజవంశానికి చెందిన యువరాణి గారో మహారాణి గారో నడిచొస్తూ ఉంటే ఆవిడ ఎలా ఫీల్ అవుతూ ఉంటుందో సేమ్ రోజా గారు తనను తాను అలా ఊహించుకుని, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగా అన్నట్టు పూర్తిగా ఒక మహారాణిలాగా లేదా ఒక ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపూర్ లాగా ఆవిడ ఊహించుకుంటూ ఆవిడ నడవటం, ఆ నడిచే విధానం ఒక్కసారి చూడాలి సార్ మీరు. చిన్న చిన్న అడుగులు అంటే ఇప్పుడు రాయల్ పీపుల్ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు అలాగే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఆ షాల్వా కప్పుకుని అలా డిగ్నిఫైడ్, అంటే వాళ్ళకి బైబర్త్ వస్తుంది వాళ్ళు, ఎందుకంటే పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుడతారు కాబట్టి ఆ డిగ్నిటీ వాళ్ళకి వస్తుంది. అదే మనం కావాలని తెచ్చిపెట్టుకుని చేయాలంటే అది ఎందుకో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందండి. ఎవరైనా చూస్తూ నమస్తే నమస్తే అంటాం, ఆ షాల్వా ఆ నడక. ఎందుకంటే మీరు చూసారు లేదు రోజా గారి ఫస్ట్ సినిమా సర్పయాగం. సర్పయాగం సినిమాలో శోభన్ బాబు గారు కూతురు ఈవిడి. శోభన్ బాబు గారు ఒక డాక్టర్. ఈవిడ్ని ఆ సినిమాలో ఒక గ్యాంగ్ రేప్ చేసేస్తారు. గ్యాంగ్ రేప్ చేస్తే ఆ రేపు భరించి ఆవిడ చనిపోవడం ఏదో జరుగుతుంది సంథింగ్ ఆ క్యారెక్టర్. ఎవరైతే రేప్ చేశారో వాళ్ళ మీద శోభన్ బాబు పగ తీర్చుకుంటూ ఒక డాక్టర్ ఎలా చంపుతాడో, డాక్టర్ మెడిసిన్ ఇచ్చి చంపటం, ఆధారాలు లేకుండా చంపటం, ఎలా చంపటం అనేది శోభన్ బాబు గారు బాగా యాక్ట్ చేశారు. అది సినిమా. ఈవిడ ఫస్ట్ సినిమా అంటే అలాంటి క్యారెక్టర్ నుంచి వచ్చింది. ఈ రోజున ఓకే దేవుడు ఆశీర్వదించాడు, ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోకుండా పాడు చేసుకుంటుంది ఆవిడ. నోటికి ఏదో వస్తుంది అది మాట్లాడి. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి వైసీపీలో, నలుగురు ఐదుగురే మాట్లాడుతున్నారు ఈ అబద్ధాలు, ఈ బూతులు, ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది తప్పుడు కేసు. ఆ తప్పుడు కేసు పెట్టడం అనే దాన్ని మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు కనుకే వాళ్ళు ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. ఈవిడికి నేను ఇంత కింద స్థాయి నుంచి ఇంత దారుణమైన పరిస్థితి నుంచి వచ్చాను కదా, నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా చేసేయచ్చు అని ఇక చట్టానికి, న్యాయానికి, ఎథిక్స్కి వీటన్నిటికీ వ్యతిరేకంగా పోతుందండి. రోజా గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మీకు, దాన్ని ఇంకా ఎక్కువ ఊహించేసుకోకుండా మీరు ఏదో మహారాణి ఆఫ్ మీర్జాపూర్ లాగా, మహారాణి ఆఫ్ పిఠాపూర్ సంస్థానం లాగా అలా ఫీల్ అయిపోకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు కదా, నాలాంటి పేదలకు సాయం చేద్దాం, నా బతుకేమంత గొప్ప బతుకు, గొప్ప పుట్టేసి రాజవంశంలో పుట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా, మనందరం సాధారణమైన జీవితాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కాబట్టి అలాంటి సాధారణమైన వాళ్ళు కూడా చూద్దాం, కొంచెం సాధారణంగా బిహేవ్ చేద్దాం అనుకుని ఈ ప్రవర్తన మార్చుకుని మీ మాట తీరు మార్చుకోవాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా మీకు ఒక చిన్న సలహా అయితే ఇస్తున్నానండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు. ఓహో అనుభవం ఉంది కదా. మీరు కూడా చెప్పారు కదా అదే మాట మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు TV9 ఫేస్ టు ఫేస్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పారు కదా, ఆయన ముందుగా ఊహించగలుగుతాడు, అభివృద్ధికి సంక్షేమానికి ఆయనే తోపు తురుంకొని అన్నారు కదా. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేశారో 9 years లో ఒకసారి మీరు గమనించండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, మరి రైతులకు చేయలేదన్నారు. ఆ రోజు వర్షాలు లేకపోవటం వల్ల కొంతమంది రైతులు నష్టపోయారు, కానీ రైతు కుటుంబాల నుంచి ఈ రోజు ITI చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో ఉంటూ ఈ రోజు 5,000 జీతం కూడా తీసుకోలేనటువంటి వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 పైన మరి జీతాలు తీసుకుని కంఫర్ట్ లైఫ్ అనుభవిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకే కాకుండా తమ గ్రామాలను కూడా అభివృద్ధి చేసేంత స్థాయికి ఎదిగారు అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంటే ఇప్పుడు ఈయన పదవి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట, రేపు మళ్ళీ ఈయన బయటికి ఎంటేసి ఇంకోళ్ళు పదవి ఇస్తే మళ్ళీ వాళ్ళ మాట.
ఏంటండి ఇలాగా? ఎప్పుడు ఆ తర్వాత మీ మాట ఇంకెవడన్నా నమ్ముతాడా? పైన ఏముందండి, బాబు బయటకు వచ్చినా లోపలికే పంపేస్తాం. జీవితాంతం ఇక చెప్పకూడదు ఆయనకి గతి. ఏం పాపం చేశాడు ఆయన? అంటే అవినీతి చేయకపోవటం, మీలాగా అక్రమాలు చేయకపోవటం, మీలాగా క్రిమినల్స్ని వెనకేసుకు రాకపోవటం, ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా నా కన్ను ఈ కన్ను అని చెప్పి పోల్చుకోపోవటం, ఇదేనా ఆయన చేసిన తప్పు? అంటే మంచోళ్ళందరినీ ఇంకా అలా జైల్లో పెడతారా? ఫిడెల్ కాస్ట్రో అన్నాడటండి, దొంగకి రాజ్యాధికారం వస్తే మంచోళ్ళందరినీ జైల్లో పెడతాడండి. ఫిడెల్ కాస్ట్రో అంటే తెలుసా మేడం మీకు? ఆయన మీకు తెలియదేమోలేండి. క్యూబాకి ఆయన స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప పోరాట యోధుడు. అతనే అన్నాడట, తూచా తప్పకుండా ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతుందండి అది. రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు, మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నిజంగా ఆయన అలాగే మార్చుకుని ఉంటే అమరావతి కట్టడానికి ఎందుకు మొదలు పెడతాడమ్మా ఆయన? జగనన్నలాగా అమరావతిని కొలాబ్ చేసేసి అక్కడేం పెట్టుబడి రూపాయి పెట్టకుండా ఇసుకలోనో లెక్కర్లోనో వచ్చిన ఆదాయం అంతా ఆయనే మింగెద్దుడు కదా. ఆయన అమరావతి కట్టడం ఎందుకు మొదలు పెడతాడు? పోలవరం కట్టడాన్ని ఎందుకు మొదలు పెడతాడు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడతాడు? కొత్త ఇండస్ట్రీలు, కియా మోటార్స్ లాంటి ఇండస్ట్రీలు ఎందుకు తెస్తాడు? హైదరాబాద్లో ఆ సైబర్ టవర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇదంతా ఎందుకు నిర్మిస్తాడు? ఆయన కూడా మీకులాగా భూబకాసురుడు అయి ఉంటే, మీలాగే అక్రమాస్తులు సంపాదించుకోవాలనుకుంటే అభివృద్ధి ఏం చేయరు. ఇప్పుడు జగన్ గారు అభివృద్ధిని ఏం చేయకుండా జనాలకు రూపాయి పంచిపెడుతూ ఆయన 99 రూపాయలు తినేస్తున్నాడు. అభివృద్ధి అనే మాట వినబడకుండా ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ఓ రూపాయితో నోరు నొక్కేస్తున్నాడు. అలా చేసి ఉండేవాడు కదమ్మా. ఇంకా అబద్ధాలు చెప్పి ఈయన మా గెటప్ మార్చమ్మా. ముందు కొంచెం మీ హావభావాలు కూడా మార్చి కొంచెం డీసెంట్గా ఉండడం. ఎందుకంటే మీరు ఈ రోజున ఒక మంత్రి, మీరు జబర్దస్త్ రోజా గారు కాదు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి. మిమ్మల్ని చూస్తే ఈ రాష్ట్రాన్ని చూసినట్టు ఉండాలి. దయచేసి కొంచెం ఆ ఓవర్ యాక్షన్, ఆ ఓవర్ బిల్డప్ తగ్గించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఒకసారి రోజా గారిని చూస్తుంటే జాలేస్తుంటుందండి. ఎందుకంటే ఆవిడ మాట తీరు కానీ, ఆవిడ కింద నుంచి పైకి వచ్చిన విధానం కానీ, ఇవన్నీ తలుచుకున్నప్పుడు నడమంత్రపు సిరి, లేదా చెడి బతకటం, లేదా కోకాపేట ఆంటీ, మీరు చూసారు లేదో సినిమాలో ఝాన్సీ గారు సూపర్గా యాక్ట్ చేస్తారు ఆ క్యారెక్టర్లో. నాకు రోజా గారిని చూస్తే కోకాపేట ఆంటీయే గుర్తొస్తుంటుంది ఆ క్యారెక్టర్. ఎందుకంటే సడన్గా డబ్బులు వస్తే ఆ రిచ్ అని చెప్పి ఆ బిల్డప్ ఇచ్చుకోవడం కోసం మనం రిచ్, మనలాంటి రిచ్ అన్నమాట ఎక్కువ వాడుతూ ఆ హడావుడి, ఆ పల్లెటూరు హడావుడి చూపిస్తూ ఉంటుంది ఆ సినిమాలో ఆ ఝాన్సీ గారు. నాకు ఈవిని చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి. నోటికి ఏదో వస్తుంది, ఎంత వస్తే అంత, ఏ అబద్ధం పడితే ఆ అబద్ధం, ఎవరి మీద పడితే ఆవిడ మీద మాడుతుంది. ఇప్పుడు మాడుతుంటే ఈవిడి పాపభీతి అనుకుంటా, ఇన్ని అబద్ధాలు చెప్తుంది కదా, ఇన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాను, ఎంత అక్రమ సంపాదన సంపాదించేసుకుంటున్నాను, దేవుడు నన్ను ఏమైనా శిక్షించేస్తాడేమో అని వారానికి ఒకసారి తిరుమల తిరుపతి వెళ్ళిపోతూ ఉంటుందట. వారానికి ఒకసారి వెళ్ళి ఆవిడ వస్తూ ఆవిడ నడక చూడండి, ఏదో బై బర్త్ మిర్జాపూర్ మహారాణి, ఒక రాజవంశానికి చెందిన యువరాణి గారు మహారాణి గారు నడిచొస్తూ ఉంటే ఆవిడ ఎలా ఫీల్ అవుతూ ఉంటుందో సేమ్ రోజా గారు తనను తాను అలా ఊహించుకుని, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగా అన్నట్టు పూర్తిగా ఒక మహారాణిలాగా, లేదా ఒక ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపూర్ లాగా ఆవిడ ఊహించుకుంటూ ఆవిడ నడవటం, ఆ నడిచే విధానం ఒక్కసారి చూడాలి సార్ మీరు. చిన్న అడుగులు, అంటే ఇప్పుడు రాయల్ పీపుల్ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు అలాగే చిన్న అడుగులు వేసుకుంటూ ఆ షాల్వా కప్పుకుని అలా డిగ్నిఫైడ్, అంటే వాళ్ళకి బైబర్త్ వస్తుంది వాళ్ళు, ఎందుకంటే పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుడతారు కాబట్టి ఆ డిగ్నిటీ వాళ్ళకి వస్తుంది. అదే మనం కావాలని తెచ్చిపెట్టుకుని చేయాలంటే అది ఎందుకో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందండి. ఎవరైనా చూస్తే నమస్తే అంటాం, ఆ షాల్వా, ఆ నడక. ఎందుకంటే మీరు చూసారు లేదు, రోజా గారి ఫస్ట్ సినిమా సర్పయాగం సినిమాలో శోభన్ బాబు గారు కూతురు ఈవిడి. శోభన్ బాబు గారు ఒక డాక్టర్. ఈవిడ్ని ఆ సినిమాలో ఒక గ్యాంగ్ రేప్ చేసేస్తారు. గ్యాంగ్ రేప్ చేస్తే ఆ రేపు భరించి ఆవిడ చనిపోవడం ఏదో జరుగుతుంది, సంథింగ్ ఆ క్యారెక్టర్. ఎవరైతే రేప్ చేశారో వాళ్ళ మీద శోభన్ బాబు పగ తీర్చుకుంటూ ఒక డాక్టర్ ఎలా చంపుతాడో, డాక్టర్ మెడిసిన్ ఇచ్చి చంపటం, ఆధారాలు లేకుండా చంపటం, ఎలా చంపటం అనేది శోభన్ బాబు గారు బాగా యాక్ట్ చేశారు. అది సినిమా. ఈవిడ ఫస్ట్ సినిమా అంటే అలాంటి క్యారెక్టర్ నుంచి వచ్చింది. ఈ రోజున ఓకే, దేవుడు ఆశీర్వదించాడు, ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోకుండా పాడు చేసుకుంటుంది ఆవిడ.
నోటికి ఏదో వస్తుంది మాట్లాడి. ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి వైసీపీలో. ఈ నలుగురు ఐదుగురే మాట్లాడుతున్నారు ఈ అబద్ధాలు, ఈ బూతులు, ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది తప్పుడు కేసు. ఆ తప్పుడు కేసు పెట్టడం అనే దాన్ని మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు కనుకే వాళ్ళు ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. ఈవిడికి నేను ఇంత కింద స్థాయి నుంచి, ఇంత దారుణమైన పరిస్థితి నుంచి వచ్చాను కదా, నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా చేసేయచ్చు అని ఇక చట్టానికి, న్యాయానికి, ఎథిక్స్కి, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోతుందండి. రోజా గారు ఇప్పుడు కానీ మీ పద్ధతి మార్చుకోండి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మీకు, దాన్ని ఇంకా ఎక్కువ ఊహించేసుకోకుండా మీరు ఏదో మహారాణి ఆఫ్ మీర్జాపూర్ లాగా, మహారాణి ఆఫ్ పిఠాపూర్ సంస్థానం లాగా అలా ఫీల్ అయిపోకుండా, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు కదా, నాలాంటి పేదలకు సాయం చేద్దాం, నా బతికేమంత గొప్ప బతుకు, గొప్ప పుట్టేసి రాజవంశంలో పుట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా, మనందరం సాధారణమైన జీవితాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కాబట్టి అలాంటి సాధారణమైన వాళ్ళు కూడా చూద్దాం, కొంచెం సాధారణంగా బిహేవ్ చేద్దాం అనుకుని ఈ ప్రవర్తన మార్చుకుని మీ మాట తీరు మార్చుకోవాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా మీకు ఒక చిన్న సలహా అయితే ఇస్తున్నానండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు. ఓహో, అనుభవం ఉంది కదా. మీరు కూడా చెప్పారు కదా అదే మాట మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, TV9 ఫేస్ టు ఫేస్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పారు కదా, ఆయన ముందుగా ఊహించగలుగుతాడు, అభివృద్ధికి, సంక్షేమానికి ఆయనే తోపు తురుంకని అన్నారు కదా. అడ్మినిస్ట్రేషన్ ను ఏ విధంగా చేశారో 9 years లో ఒకసారి మీరు గమనించండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, మరి రైతులకు చేయలేదన్నారు. ఆ రోజు వర్షాలు లేకపోవడం వల్ల కొంతమంది రైతులు నష్టపోయారు, కానీ రైతు కుటుంబాల నుంచి ఈ రోజు ITI చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో ఉంటూ ఈ రోజు 5,000 జీతం కూడా తీసుకోలేనటువంటి వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 పైన మరి జీతాలు తీసుకుని కంఫర్ట్ లైఫ్ అనుభవిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకే కాకుండా తమ గ్రామాలను కూడా అభివృద్ధి చేసేంత స్థాయికి ఎదిగారు అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంటే ఇప్పుడు ఈయన పదవి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట, రేపు మళ్ళీ ఈయన బయటికి ఎంటేసి ఇంకోటి పదవి ఇస్తే మళ్ళీ వాళ్ళ మాట. ఏంటండి ఇలాగా? ఎప్పుడు ఆ తర్వాత మీ మాట ఇంకెవడన్నా నమ్ముతాడా? పైన ఏముందండి, బాబు బయటకు వచ్చినా లోపలికే పంపేస్తాం, జీవితాంతం చెప్పు కూడా ఆయనకి గతి. ఏం పాపం చేశాడు ఆయన? అంటే అవినీతి చేయకపోవటం, మీలాగా అక్రమాలు చేయకపోవటం, మీలాగా క్రిమినల్స్ని వెనకేసుకు రాకపోవటం, ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా నా కన్ను ఈ కన్ను అని చెప్పి పోల్చుకోపోవటం, ఇదేనా ఆయన చేసిన తప్పు? అంటే మంచోళ్ళందరినీ ఇంకా అలా జైల్లో పెడతారా? ఫిడెల్ కాస్ట్రో అన్నాడటండి, దొంగకి రాజ్యాధికారం వస్తే మంచోళ్ళందరినీ జైల్లో పెడతాడండి. ఫిడెల్ కాస్ట్రో అంటే తెలుసా మేడం మీకు? ఆయన మీకు తెలియదేమోలండి. క్యూబాకి ఆయన స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప పోరాట యోధుడు. అతనే అన్నాడట, తూచా తప్పకుండా ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతుందండి. అది రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు, మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నిజంగా ఆయన అలాగే మార్చుకుని ఉంటే అమరావతి కట్టడానికి ఎందుకు మొదలు పెడతాడమ్మా ఆయన? జగనన్నలాగా అమరావతిని కొలాబ్ చేసేసి అక్కడేం పెట్టుబడి రూపాయి పెట్టకుండా ఇసుకలోనో లెక్కర్లోనో వచ్చిన ఆదాయం అంతా ఆయనే మింగెద్దుడు కదా. ఆయన అమరావతి కట్టడం ఎందుకు మొదలు పెడతాడు? పోలవరం కట్టడాన్ని ఎందుకు మొదలు పెడతాడు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడతాడు? కొత్త ఇండస్ట్రీలు, కియా మోటార్స్ లాంటి ఇండస్ట్రీలు ఎందుకు తెస్తాడు? హైదరాబాద్లో ఆ సైబర్ టవర్ కానీ, హైటెక్ సిటీ కానీ ఇదంతా ఎందుకు నిర్మిస్తాడు? ఆయన కూడా మీకులాగా భూబకాసురుడు అయి ఉంటే, మీలాగే అక్రమాస్తులు సంపాదించుకోవాలనుకుంటే అభివృద్ధి ఏం చేయరు. ఇప్పుడు జగన్ గారు అభివృద్ధిని ఏం చేయకుండా జనాలకు రూపాయి పంచిపెడుతూ ఆయన ₹99 తినేస్తున్నాడు. అభివృద్ధి అనే మాట వినబడకుండా ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ₹1 నోరు నొక్కేస్తున్నాడు. అలా చేసి ఉండేవాడు కదమ్మా. ఇంకా అబద్ధాలు చెప్పి ఈయన మా గెటప్ మార్చమ్మా. ముందు కొంచెం మీ హావభావాలు కూడా మార్చి కొంచెం డీసెంట్గా ఉండడం. ఎందుకంటే మీరు ఈ రోజున ఒక మంత్రి, మీరు జబర్దస్త్ రోజా గారు కాదు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి. మిమ్మల్ని చూస్తే ఈ రాష్ట్రాన్ని చూసినట్టు ఉండాలి. దయచేసి కొంచెం ఆ ఓవర్ యాక్షన్, ఆ ఓవర్ బిల్డప్ తగ్గించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లి. ఎందుకంటే చూడలేక సత్తనం మేము.